హలో అండి అందరికీ. సో ఇదండి చాలా రోజుల తర్వాత అయితే కుకింగ్ వీడియో పెడుతున్నాను. ఇదేంటంటే పాత ఇంట్లో చేసిందే. నా గొంతు కూడా బాగాలేదు, కొంచెం స్లోగా వస్తుంది వాయిస్. సో మా అమ్మాయి అడిగిందని కర్రీపప్పు చేశాను నేను. ఇది పాత ఇంట్లో ఉన్నప్పుడు వీడియోనే. ఒక కప్పు మైదా పిండి, కొంచెం బటరు, కొంచెం ఆయిల్ వేసి సాల్ట్ వేసి కలుపుకోవాలి బాగా. అది అప్పుడు అప్లోడ్ చేయలేకపోయాము. కొంచెం ఏంటంటే గుర్తుకు రాలేదు నాకు. ఈ వీడియో అసలు ఉందన్న సంగతి కూడా గుర్తుకు రాలేదు. ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే షేప్ కరెక్ట్ రాలేదన్నమాట. లాస్ట్కి షేప్ అన్నది అస్సలు కరెక్ట్ రాలేదు, అందుకే అప్లోడ్ చేయలేదు. ఇప్పుడు ఏంటంటే అసలు వీడియోస్ లేవని తప్పక అప్లోడ్ చేస్తున్నాను. అది నా గొంతు అయితే ఎంత గట్టిగా మాట్లాడినా ఇంతకు మించి రావట్లేదు. మరి ఏమైందో నాకు తెలీదు. చాలా అంటే చాలా దగ్గు, దానివల్ల నా గొంతు మొత్తం పోయింది. నేను ఇప్పుడు ఎంత గట్టిగా మాట్లాడుతున్నానో నాకు తెలుసు. అంత గట్టిగా మాట్లాడుతుంటే కూడా ఇంతే వస్తుంది. సో ఇదండి, దీనికి కొంచెం ఆయిల్ వేసుకొని మెత్తగా ఇలా పిసికి పక్కన పెట్టుకోవాలి. దాంట్లోకి ఎగ్ కర్రీపప్పులోకి ఆయిల్, ఆనియన్ కట్ చేసుకున్నాను పొడుగ్గా. ఆనియన్ వేసి దాంట్లో పచ్చిమిర్చి, కొంచెం పసుపు, కారం వేసి ఫ్రై చేసుకుంటాను. బాగుంటుంది కర్రీపప్పులోకి. కొంచెం లిటిల్ బిట్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసాను నేను. సో వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెమే కారం, కానీ కర్రీపప్పులానే వచ్చాయి. మొత్తం టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా వచ్చాయి. కాకపోతే నాకు ఫోల్డింగ్ అన్నది రాలేదు అసలు. అది మామూలుగా ఓవెన్లో చేస్తేనేమో ఏం కాకపోతుండే, ఆయిల్లో కదా ఎక్కడ ఓపెన్ చేసిపోతుంది అనేసి మొత్తం క్లోజ్ చేసేసాను నేను. అందుకనే అది కరెక్ట్ రాలే షేప్ అన్నది. అందుకే నేను ఈ రోజులు అప్లోడ్ చేయలేదు. చేసి కూడా చాలా రోజులు అవుతుంది. ఇది మా పాత ఇంట్లో వీడియో. ఇది అసలు బటర్లో కొంచెం అంత మైదా పిండి వేసుకొని అలా పెట్టుకున్నాను, ఎందుకంటే సైడ్ల పొంటి పెట్టడానికి. సో ఇదండి, అసలు ఈ ఫిట్ గురించి నేను బటర్ తెప్పించాను కూడా. మా అమ్మాయి చాలాసార్లు అడుగుతుంది కదా, సరే చేద్దామని చేసా. కానీ చాలా అంటే టేస్ట్ అంత సేమ్ మన బేకరీలో తెప్పించుకున్నలానే ఉంది. కాకపోతే ఆ ఫోల్డింగ్ పోవడం వల్ల నాకు నచ్చలేదు అది పెట్టడానికి. ఇక తప్పదని పెడుతున్నాను అంతే. మంచివి పెట్టాలి, ఖరాబ్ అయినవి కూడా పెట్టాలి. అన్నీ మంచివి పెట్టలేం కదా, అప్పుడప్పుడు బాగాలేని కూడా పెట్టాలి. మనకు అర్థమవుతుంది కొన్ని అన్నీ సక్సెసే కావు కూడా, ఫెయిల్ చాలా అవుతాయి. మన జీవితం ఎలాగో వంటలు కూడా అలాగే చేయంగా సక్సెస్ అవుతాయి. సేమ్ ఇవి కూడా అంతే. ఎంత ప్రాక్టీస్ చేసినా కానీ ఒక్కొక్క దగ్గర పోతాయి. వీటిని పెట్టాను కూడా నేను చాలా వరకు. బాగా రాకపోయినా, నాకు నచ్చకపోయినా వీడియోస్ పెట్టాను నేను. వాయిస్ ఓవర్ ఇస్తానంటే అక్కడ ఏమన్నా బ్యాక్గ్రౌండ్ బాగా డిస్టర్బెన్స్గా ఉన్నా, ఏమైనా సాంగ్స్ వస్తున్నా నేను బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకుంటాను వాయిస్. సో ఇలా అన్నీ ముద్దలు చేసి పెట్టుకున్నాను. అసలు నా గొంతు నాకే అర్థం కావట్లేదు ఎందుకు ఇంత పోయిందో. చాలా అంటే చాలా స్లో అయిపోయింది. ఎక్కువ గట్టి మాట్లాడితేనేమో ఆయాసం వచ్చేస్తుంది, అసలు బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేస్తుంది. సో అన్నీ ఇలా చేసుకొని మధ్య మధ్యలో బట్టర్ రుద్దుకున్నాను, ఎందుకంటే పొరలుగా రావడానికి. అది ఇంతకుముందు మైదాను బట్టర్ కలిపి పెట్టుకున్నాను కదా, అదే అనమాట. నాకు ఈ షీట్ బాగా నచ్చింది. నేను ఇది మీషోలోనో ఫ్లిప్కార్ట్లోనో పర్చేస్ చేశాను. 150 160 ఎంతో పడింది, కానీ చాలా యూస్ఫుల్ అనమాట. చపాతీ చేసుకోవాలన్నా, ఇవన్నీ చేసుకోవాలన్నా పిండి అటు ఇటు పడకుండా, వంట బండ మొత్తం ఖరాబ్ కాకుండా చాలా యూస్ఫుల్ ఇది. సో ఇలా అన్ని చపాతీలు ఇలా చేసుకొని ఒకదాని మీద ఒకటి దగ్గర నేను 5 or 6 చేశాను కదా, అవన్నీ అలా ఒకదాని మీద ఒకటి పెట్టి బటర్ పూసాను. దీన్ని సమోసా టైప్లో 4 భాగాలు చేసుకున్నాను నేను. అదిగోండి అలా. ఇప్పుడు దీంట్లో కర్రీ పెట్టాను. మనము ఆనియన్, పచ్చిమిర్చి, కారం అవన్నీ వేసుకున్నాను కదా, అది పెట్టి దాని మీద
ఎగ్ ఉడకబెట్టుకొని సగం చేశాను, అది పెడుతున్నా నేను. ఇలా బోర్లు ఇచ్చి ఫస్ట్ ఇది చాలా బాగా వచ్చింది. నాకే వావ్ అనుకున్నా. తర్వాత ఏంటంటే ఆయిల్ వేస్తాం కదా, ఆ సైడ్ నుంచి పోతుందా ఈ సైడ్ నుంచి పోతుందా అని నాకే మళ్ళీ నూనె అంతా ఖరాబ్ అయిద్దని మొత్తం క్లోజ్ చేసేసా. అదే ఓవెన్ పెడితే బాగుంటుండే, కాకపోతే మాకు లేదు అది. ఫస్ట్ మంచిగా వచ్చింది. తర్వాత ఏంటంటే నా డౌట్స్, ఆయిల్ వేస్తే బయటకు వస్తుందో ఏమో అనేసి, అందుకే అన్నిటిని ఏం చేసా, ప్యాక్ చేసి వేసేసాను. కానీ మంచిగా వచ్చింది, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. సాస్తో తింటే చాలా క్రిస్పీగా కూడా వచ్చింది. అసలు నేను ఇంత వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఎన్నిసార్లు బ్రేక్ పడిందంటే అన్నిసార్లు బ్రేక్ పడింది నా వాయిస్ నాకే. సో ఇదండి ఫైనల్గా అయితే ఇలా వచ్చాయి. అవి కర్రీ పఫ్ అనుకోవచ్చు, ఎగ్ సమోసా అనుకోవచ్చు, ఎగ్ కర్రీ పఫ్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. కాకపోతే టేస్ట్ అయితే సూపర్గా ఉంది, దాంట్లో నో డౌట్. కట్ చేసి కూడా చూపించాను చూడండి. సో ఇదనమాట మా ఎగ్ కర్రీ పఫ్ అనాలో సమోసా అనాలో ఏదైనా సరే, కానీ చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ.